24 గంటలే మిగిలి ఉన్నాయి. టాప్ 1గా ఎదిగే సత్తా వృషభ రాశి వారికి. 14 ఏళ్ల దరిద్రం పోయి చీకొట్టిన వారే కాళ్ళు మొక్కుతారు. వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతిక నక్షత్రం 2, 3 మరియు 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి సమయం నుండి కూడా 14 ఏళ్లుగా మీరు అనుభవిస్తున్నటువంటి దరిద్రం ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు. అలానే ఒకప్పుడు మీకు బాలేని పరిస్థితుల్లో ఎవరి దగ్గరికైనా సహాయానికి వెళ్తే వారు సహాయం చేయకపోగా మిమ్మల్ని చీకొట్టి అవమానించి ఉంటారు. అటువంటి వారు సైతం ఈ సమయంలో మరలా మీతో స్నేహాన్ని కోరుకుంటూ మీ కాళ్ళ మీద పడి మరీ క్షమాపణలు అడుగుతారని చెప్పుకోవచ్చు. అలానే వృషభ రాశి వారి జీవితంలో నెంబర్ 1గా ఎదిగే అవకాశం అయితే ఇప్పుడు లభించబోతుంది. ఈ అవకాశాన్ని మీరు సరైన సమయాన్ని గుర్తించి సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఇక వృషభ రాశి వారి జీవితంలో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పుకోవచ్చు. రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ సమయంలో విద్య పరంగా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు కొంచెం జ్ఞాపక శక్తి తగ్గడం వల్ల కొంచెం ఒత్తిడికి గురవుతారు అని ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా మీరు పనులు చేయడం వల్ల ఒత్తిడిని కూడా అధిగమించి అనుకున్నటువంటి ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి ఎదురవుతాయి. అలానే కొంచెం టెన్షన్ కూడా ఉంటుంది. పలానా దాన్ని నేను పూర్తి చేయగలనా, లేదా పలానా సిలబస్ కంప్లీట్ చేయగలనా, లేదా పలానా పరీక్ష పాస్ అవ్వగలనా, ఇటువంటి అనుమానం అనేది మిమ్మల్ని నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. కానీ ఎటువంటి సందేహం పెట్టుకోకండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. విద్యార్థులకి సమయం అంతటి అనుకూలంగా ఉంది కాబట్టి విద్య పరంగా నెంబర్ 1 స్థానంలో ఉంటారు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మీకు ఈ సమయం నుండి కూడా అద్భుతమైన మార్పులు అయితే కనిపిస్తాయి. వ్యాపారం అభివృద్ధి చెందడం, ఇంతకాలంగా ఏవైతే వ్యాపారాలు లాభాలు లేకుండా అలా పడి ఉన్నాయో వాటిని మీరు తీసేద్దాం అనుకునే సమయానికి అవి కూడా అభివృద్ధి బాటలో పయనిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపారానికి సంబంధించి నూతనంగా పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఏర్పడేటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకున్నట్లయితే మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది. అలానే మీరు టాప్ 1గా కూడా ఎదిగే అవకాశం ఉంటుంది. మీకన్నా పెద్ద స్థాయి వాళ్ళతో పరిచయాలు అయితే ఏర్పడతాయి. వారు మీ యొక్క తెలివితేటలు అలానే మీ యొక్క నిజాయితీ చూసి మీ యొక్క స్థాయితో సంబంధం లేకుండా మీతో కలిసి వ్యాపారాలు చేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం చాలా చక్కగా ఉండబోతుంది. పరిశ్రమలకు సంబంధించి ఏవైతే పార్ట్నర్షిప్ల మధ్య వివాదాలు ఏర్పడ్డాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలానే పరిశ్రమల్లో యంత్రానికి సంబంధించి వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా ఈ మాసంలో పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది. చిన్న చిన్న కార్మిక వివాదాలు కానీ ఇతర ఏవైతే పర్మిషన్లు సంబంధిత సమస్యలు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరుతాయని చెప్పుకోవచ్చు. అయితే ఓపికతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. నూతన ప్రారంభాల కంటే ప్రస్తుతం ఉన్న వాటిపై అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టినట్లయితే బాగా కలిసి వస్తుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు అనుకూలంగా నడుస్తాయని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఈ సమయంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అలానే కాంట్రాక్ట్ రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో మంచి కాంట్రాక్టులు అనేవి లభించడం వల్ల అలానే భారీ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం దొరకడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా ఈ మాసంలో కొంచెం పని ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. అలానే వృత్తి సంబంధించి చేసేటువంటి దూర ప్రాంత ప్రయాణాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మీరు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ఏవో ఆటంకాలు ఏర్పడుతూనే
చేస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వృత్తిపరంగా మీకు కెరియర్లో ఎదగడానికి కొన్ని అవకాశాలు అయితే లభిస్తాయి. ఈ అవకాశాన్ని మీరు సరైన సమయానికి కనుక ఉపయోగించుకున్నట్లయితే మీరు అనుకున్న దానికంటే 10 రెట్ల వేగంతో మీ యొక్క అభివృద్ధి అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే ఈ సమయంలో స్నేహితుల నుండి కూడా ఆశించిన రీతిలో సమయానికి సహాయ సహకారాలు అందుతాయి. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు ఎక్కువయ్యే అవకాశం కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో సమయాన్ని కేటాయించలేకపోవడం వల్ల ఈ మనస్పర్ధలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో ప్రయత్నాలు మరింత వేగవంతం చేసుకోవాల్సి ఉంటుంది. వృషభ రాశికి సంబంధించి ఎవరైతే దంపతులు సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా తొందరలోనే సంతాన ప్రాప్తి కలగబోతుంది. ఇక స్థిరాస్తుల విషయం చూసుకున్నట్లయితే ఈ సమయంలో స్థిరాస్తుల విషయంలో మోసం జరిగే అవకాశం కనిపిస్తుంది. బ్రోకర్ల ద్వారా తక్కువ విలువ కలిగిన స్థిరాస్తిని అధిక విలువ కొనుగోలు చేయడం, బ్రోకర్ల మాటల వల్ల మోసపోవడం ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంతకాలం స్థిరాస్తుల కొనుగోలు వాయిదా వేసుకోవడమే మంచిది. వృషభ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా వృషభ రాశి వారికి నమ్మక ద్రోహం జరిగే అవకాశం కనిపిస్తుంది. మీరు ఎంతగానో నమ్మిన అనుచరులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యక్తిగత అలానే రాజకీయ పరమైన ముఖ్యమైన సమాచారాన్ని మీ యొక్క శత్రువులకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఎంత అనుచరులు అయినప్పటికీ కూడా వారికి కూడా కొన్ని విషయాలు చెప్పకపోవడమే మంచిది. మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ లేదా తల్లిదండ్రులతోనే ముఖ్యమైన విషయాలు చర్చించుకోవాల్సి ఉంటుంది. అలానే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవడం ద్వారా ఎటువంటి వివాదాల్లోని పడే అవకాశం ఉండదు. ఈ సమయంలో మాట్లాడుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది. అవతల వ్యక్తులు మిమ్మల్ని రెచ్చగొట్టడం ద్వారా కొన్ని నోటి దురుసు వాక్యాలు అయితే వదిలేయడం జరుగుతుంది. వీటి వల్ల తర్వాత మీరే ఎంతో బాధపడవలసిన పరిస్థితి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అయితే ఈ మాసంలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. నిప్పు వల్ల అలానే వాహన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు విషయాల్లో మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. కుటుంబంలో ముఖ్యమైన విషయాలకు సంబంధించి చర్చలు జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న వివాదాలు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. వివాదాల విషయంలో మీరు దూరంగా ఉండడం లేదా మౌనంగా ఉండడం మంచిది. ఈ సమయంలో మీకు సంబంధం లేని వివాదాల జోలికి మీరు వెళ్ళినట్లయితే వాటి యొక్క బాధ్యత మీ మీద పడి మీకు ఎక్కువగా నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది స్నేహితుల ద్వారా సహాయాన్ని పొందుతారు. అలానే స్నేహితుల వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్నటువంటి విహారయాత్రలు పూర్తి చేస్తారు. అలానే విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొనడానికి ఆసక్తి చూపుతారు. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.